ఫస్ట్ పిక్చరు తేనె మనసులు యాక్ట్ చేసినప్పుడే రమణ గారితో బాపు గారితో నాకు పరిచయం. ఒక దర్శకుడే కాకుండా చిత్రకారుడుగా తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని మనిషి ఆయన. అంత గొప్ప వ్యక్తి మన మధ్యన ఈ రోజున లేకపోవటం దురదృష్టం. ఇది ప్రతి తెలుగు లోగిళ్ళకి, ప్రతి తెలుగు ఇంటికి జరిగిన నష్టం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే బాపు గారు గీసిన బొమ్మలు కానీ, ఆయన తీసిన చిత్రాలు కానీ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా వారింట్లో ఉండటం అనేది ఆనవాయితీగా అయిపోయింది. నా బాపు గారు అని చెప్పాలంటే రెండు, ఒకటి క్రియేటివిటీ, రెండు నేటివిటీ. ఈ రెండు కలిస్తే బాపు గారు. తెలుగు చూడాలంటే బాపు, తెలుగు వినాలంటే రమణ. మన దురదృష్టం కొద్ది కాలం క్రితం వినటానికి వీలు లేకుండా, చదవటానికి వీలు లేకుండా రమణ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలుగు చూడటానికి కూడా వీలు లేకుండా బాపు గారు వెళ్ళిపోయారు. రామాయణ భారతాలు ఎలా చెప్పుకుంటారో అలాగే కృష్ణా గోదావరి ఉన్నంతకాలం తెలుగుదనం ఉంటుంది. ఆ తెలుగుదనం ఉన్నంత వరకు బాపు గారి గీత ఉంటుంది. బాపు గారు మన మధ్య లేకపోవడం అనేది చాలా బ్యాడ్. ఇండస్ట్రీ గొప్ప దర్శకుడిని కోల్పోయింది, ఒక మంచి మనిషిని కోల్పోయింది. నా అదృష్టం ఏంటంటే ఆయనతో కలిసి నేను పనిచేయడం. 2 సినిమాలు, రాధాగోపాలం అండ్ శ్రీరామ్ రాజ్యం 2 సినిమాలు ఆయనతో కలిసి పనిచేశాను. అటువంటి బాపు గారు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది అందరికీ షాకింగ్ న్యూస్. భగవంతుడు నేను ఆత్మకి శాంతి చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంటె బొమ్మల బాపు, కొన్ని తరముల సేపు, గుండె ఊయల లూపు, ఓ కూనలమ్మ అని ఆరుద్ర గారు చెప్పారు. కూనలమ్మ పదాల్లో బాపు గారి గురించి అక్షరాల సత్యం. తెలుగు బొమ్మ, తెలుగు చలనచిత్రం, తెలుగు అక్షరం పైన బాపు గారు వేసినటువంటి బలమైన ముద్ర అంతకుముందు ఎవరూ వేయలేదు, ఆ తర్వాత కూడా ఎవరు వెయ్యలేరు. ఆయన చనిపోయారు అన్న సంగతి వినగానే అసలు ఒక్కసారి రంగులన్నీ వెళ్ళిపోయినాయి కళ్ళల్లోంచి. ఆడవాళ్ళు వయ్యారంగా ఎలా ఆడవాళ్ళు నుంచోవాలి, కూర్చోవాలి, నడవాలి, వాళ్ళ ఫిజిక్ ఎలా ఉండాలి అనేది మర్చిపోయినా కూడా ఆయన గీసిన బొమ్మను చూస్తే వాళ్ళు నేర్చుకోవచ్చు. లేని లోటు ఎవరు తీర్చలేరండి. ఆయన సినిమాలు కళాఖండం, ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్, గ్రేట్ మ్యాన్ అండ్ ఈజ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. టెక్నికల్గా ఆయన దగ్గర కొన్ని లక్షల విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. సో వారు లేరన్న లోటు అలాగే ఉంటుంది. ఆ బాబు గారి ప్లేస్కి ఇంకెవరైనా వచ్చి భర్తీ చేయాలని అనుకున్నా కూడా నాకు తెలిసిపోతుంది, అది సందేహం. సో మరి ఆత్మకు శాంతి చేకూరిన భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ముందు యాక్చువల్గా బాబు గారి డైరెక్షన్ శంకరపండ అవగానే చేయాల్సింది. ఆ టైంలో నాకు ఆయన దగ్గర అదృష్టం దొరకలేదు. ఎందుకంటే చిన్న డేట్స్ ప్రాబ్లం రావడంతో నేను ఆయన సినిమా చేసే అదృష్టం కూడా అయితే ఆ కోరిక రాధాగోపాలం వల్ల తిరిగిందనమాట. భౌతికంగా మన తెలుగు జాతి మధ్యన లేకపోయినా కూడా తెలుగు జాతి ఉన్నంతకాలం బాపు రమణలు చిరకాలం ప్రజల హృదయాల్లో, కళాభిమానుల హృదయాల్లో తెలుగు అక్షరాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి గుండెల్లో వారెప్పుడూ ఉంటారు. ఆయనతో వర్క్ చేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన అందరికీ ఇచ్చినట్టు నాకు ఒక డిగ్రీ ఇచ్చారు. ఈరోజు ఆంధ్ర వెళ్ళానంటే అందరూ బాబు బొమ్మ రామ్మంటేనే చెప్తారు, నా పేరు ఎవరికి తెలియదండి. అలాంటి అదృష్టం నాకు కలిగించినందుకు ఆ మహానుభావుడికి జన్మకి రుణపడి ఉంటాను. మన దగ్గర లేరంటే నాకు 55 సంవత్సరాల పరిచయం. మొట్టమొదటి నుంచి నా మొదటి సినిమా చూసి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసిన ఇద్దరు బాపు రమణ గారు. చెప్పాలంటే ఆయన 35 భాగం ఆయన రమణ గారు పోయినప్పుడే 35 భాగం ఆయన తీసుకెళ్ళిపోయారు. ఉన్న 25 భాగంలో సగం భాగం ఆయన భార్య గారు పోయిన తర్వాత ద 1/8 ఆఫ్
దాంతోనే ఆయన ఉన్నారు. ఆయనకు ఆ ధైర్యం కల్పించడం కోసం ఎంతెంత ప్రయత్నించినా కూడా ఏదైనా సినిమా గురించి అన్నా కూడా బ్రహ్మలేడి అనేవాడు. బ్రహ్మలేడి అంటే రావణలేడి క్రియేటర్. అతను అంత తక్కువగా తన గురించి చెప్పుకునే వ్యక్తి నేను ఎక్కడా చూడలేదు. బాధాకరమైన విషయం, ఇవాళ దర్శకుడు, చిత్రకారుడు, అలాగే కార్టూనిస్టు, వీటన్నిటికీ మించి ఒక మహోన్నతమైన వ్యక్తి, నిగర్వి మన బాపు గారు, మనందరి బాపు గారు మనతో లేకపోవడం అన్నది చాలా దురదృష్టకర విషయం. అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఇది కళ లేకపోతే నిజం అనిపిస్తుంది. ఆయన లేకపోవడం అన్నది అటు మొత్తం అందరినీ, ఆయన మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, అంటే ఆయన తెలుగువారులో ఎవరు ఆయన అభిమాని లేకుండా అంటూ ఉండరు. చనువు లేదు కానీ ఒక గొప్ప దర్శకుడు, బొమ్మలు బాగా గీస్తారు. రాముడు అంటే ఇలా ఉండాలి, కృష్ణుడు అంటే ఇలా ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి, వాల్జడ ఇలా ఉండాలి, కూర్చోవడంలో ఎలా ఉండాలి, ఇవన్నీ చూసేవాడిని. ఆ తర్వాత నేను నటుడైన తర్వాత గోరంత దీపం నాకు అవకాశాన్ని కల్పించారు. బాపు గారికి మా కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. ప్రప్రథమంగా అల్లు రామలింగయ్య గారు, మా నాన్నగారు విపరీతంగా ప్రేమిస్తారు ఆయన్ని రమణ గారిని. ఎప్పుడు తలుచుకున్న వాళ్ళిద్దరిని కలిపి తలుచుకుంటా ఉంటారు. శ్రీ వచ్చిన రోజున చిరంజీవి గారు, అంటే ఆయనకి ఎవరికి బాపు గారికి పద్మశ్రీ వచ్చిన రోజున చిరంజీవి గారు అంత ప్లజెంట్గా లేరు. ఏంటి సార్ అని అంటే, చిరంజీవి గారు పద్మభూషణ్ రావాలి కదా ఆయనకి, ఆయనకున్న స్టేచర్కి పద్మభూషణ్ రావాలి, ఏంటి పద్మశ్రీ వచ్చింది అంటే, ఈయన ఎంత గొప్పవాడో ఈ కాగితాలన్నీ తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చి ఆయన ఎంత గొప్పవారో చెప్పిన చిరంజీవి గారికి పద్మభూషణ్ వస్తుందని అనుకున్నారు చిరంజీవి గారు. అందుకని చిరంజీవి గారికి కూడా అంత అభిమానం. చిరంజీవి గారు ఎంత కోల్పోతారో కూడా నేను ఊహించగలను.